ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్తా వాళ్ళని ఖండించమంటే వాళ్ళతో ఉన్న ఫోటోల కాడ నుంచి ఆ కుటుంబాలేంది వాళ్ళ సభ్యులేంది ఎవరేంది సమాచారం ప్రభుత్వం వైపు నుంచి స్పందనను బట్టి ఆధారాలను మా దగ్గర ఉన్న లేఖలను వారికి వీరికి ఉన్న సన్నిహిత సంబంధాలను వీళ్ళందరూ ఎక్కడ కలిసి చదువుకున్నారు ఎక్కడ కలిసి తిరిగినరు ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం సమాచారాన్ని తప్పకుండా బయటపెడతాం. అదే అందుకే చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు కాదని ఖండిస్తే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతాం. ఈరోజు ప్రీబిడ్ మీటింగుల్లో ఫిర్యాదు చేసిన లేఖలు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు కలిసి తిరిగినవి ఉన్నాయి. ఈ సంస్థ ఏ సంస్థ అయితే ఈరోజు నామినేషన్ మీద టెండర్లు ఇచ్చిండ్రో ఆ సంస్థను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి బోర్డు ఎందుకు నిషేధించిందో కూడా ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈరోజు 5 లక్షలు దాటితే ఏ పనైనా టెండర్ పిలవాలి, కానీ కోట్ల రూపాయలకు సంబంధించిన విషయాలను ఈనాడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్ మీద ఇచ్చిందో సమాధానం చెప్పాలి. కోట్లలో ఉంది, టోటల్గా వివరాలు లేవు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాడ నుంచి ఓఎంఆర్ షీట్ల కాడ నుంచి ప్రతి టెండరు ఇవాళ నాట్ ఓన్లీ ఎంసెట్ ఈ రాష్ట్రంలో జరిగే పోటీ పరీక్షలన్నీ ఇంక్లూడింగ్ ఇప్పుడు కానిస్టేబుల్ 7 లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు కానిస్టేబుల్ పరీక్షలకు ఈరోజు హాజరవుతున్నారు. ఆ టెండర్లు కూడా ఆ సంస్థకే అప్పచెప్పినారని మాకు సమాచారం అందుతుంది. ఇవాళ ఆ పరీక్షలలో కూడా ఏం పరిస్థితి ఉందో మనకు తెలియదు. దాని మీద కూడా మేము దృష్టి పెట్టినాం, సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాడు ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కడియం శ్రీహరి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, రాతపూర్వకమైన ఫిర్యాదు మీ చేతికి అందిన తర్వాత మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఏమైనా విచారణకు ఆదేశించారా, ఏమైనా సమాచారం తెచ్చుకున్నారా? ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ఫిర్యాదు మీద తీసుకున్న చర్యలు ఏంటో ప్రజలకు చెప్పాలి. ఈరోజు లక్షల మంది విద్యార్థులు ఆందోళనతో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరా ఏడుస్తున్నారు, పరీక్ష రద్దు చేయొద్దు మా పిల్లలు నెలలో కొద్ది. నిన్న టీవీలో చూస్తుంటే ఒక మైనారిటీ సోదరుడు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా పిల్లల్ని నేను చాలా కష్టపడి చదివించుకున్నా, ఈరోజు ఉన్న పలంగా ప్రభుత్వం ఎంసెట్ 2 పరీక్ష రద్దు చేస్తే మా జీవితాలు ఏమైపోవాలని చెప్పి చాలా ఆందోళనకరంగా మాట్లాడుతున్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంత కీలకమైన పోటీ పరీక్షలను ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆర్థిక లావాదేవీల కోసం బలివ్వడం అనేది ఇదేమన్నా సమంజసమా? కాబట్టి ఈనాడు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఇన్ని లక్షల మంది జీవితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందులో భాగస్వామ్యం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద ఏటు పడాలి, శిక్ష విధించాలి. లేకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ టెండర్ని నామినేషన్ మీద ఇచ్చిన ప్రతి అధికారిని కూడా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. మంత్రుల నుంచి అధికారుల వరకు ఎవరిని కూడా దీంట్లోకెళ్ళి తప్పించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దు. కేవలం దళారులను నలుగురిని బలిచ్చి మేకలను బలిచ్చి పులులు తప్పించుకోవాలని చూస్తున్నాయి. ఇవాళ అసలైన వేటగాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. దీనికి చేసిన వాళ్ళందరూ ఇవాళ మేకలను బలిచ్చి పులులను తప్పించినట్టుగా ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు తప్పించుకొని ఈరోజు వాళ్ళని బలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటి పట్ల తెలుగుదేశం పార్టీ స్పష్టంగా స్పందిస్తుంది, డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి. థ్యాంక్ యూ.